కాసేపట్లో నందుని తీసుకుని శ్రావ్య ఇక్కడికి వస్తుంది. సుభద్ర మేడం, అర్జున్ సార్, గౌతమ్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బెనర్జీ ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడేంటి? అహల్య గారి ఫోన్కి కాల్ ఫార్వర్డ్ పెట్టాను. తను ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకోవాలి. కాల్ కట్ అయిందేంటి? అహల్య ఎవరితో మాట్లాడుతున్నారు? ఇంతకీ అహల్య ఎక్కడా? హలో, నేనిచ్చిన ఫోన్ పక్కన పడేసావు కదా, అందుకే వాణ్ నీకిచ్చిన ఫోన్కి కాల్ చేశాను. ఎందుకు చేసా? ఆ బాక్స్ విషయం ఏం చేశావు? ఆ బాక్స్ తీసుకొని నా దగ్గరకు రమ్మని నీకు చెప్పాను కదా, ఎప్పుడొస్తున్నావు? నాకు 3 రోజులు టైం ఇవ్వమని చెప్పాను కదా, అప్పుడే ఎందుకు ఫోన్ చేసా? నా అర్జెన్సీ అలాంటిది. నువ్వు నీ భర్త, అత్తమామలతో ఆనందంగా ఉంటే సరిపోదు. చెప్పాను కదా, ఆ బాక్స్ నా చేతికి రాకపోతే. చూడండి, నేను బాక్స్ మీకు ఇవ్వను అని చెప్పట్లేదు కదా, ఇస్తానని చెప్పాను. పగలు ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి వెతకడం కుదరట్లేదు. రాత్రిపూట ఎవరికీ అనుమానం రాకుండా వెతుకుతాను. పద. నీ బలవంతం మీద ఇక్కడి దాకా వచ్చాను కానీ నాకు ఇష్టం లేదు శ్రావ్య. ఏ, మనం మా ఇంటికి రాకూడదా? అది కాదు శ్రావ్య, బయటికి వెళ్దామంటే సరదాగా ఈ షాపింగ్కు తీసుకెళ్తున్నావేమో అనుకున్నాను. ఏదైనా గోల్డ్ షాప్కి తీసుకెళ్ళి నీకేదైనా గోల్డ్ చైన్ రింగో కొనుక్కుంటావేమో అనుకున్నాను. చూస్తే మీ ఇంటికి తీసుకొచ్చా. ఏం లేదు నందు, మన పెళ్ళైనప్పటి నుంచి నువ్వెప్పుడు మా ఇంటికి రాలేదు కదా. ఇప్పుడు మనం కలిసి ఇంట్లోకి వెళ్తే మా అమ్మ, నాన్న, అన్నయ్య, బామ్మ అందరూ సంతోషిస్తారు. వద్దు శ్రావ్య, ఇప్పటికే మన 2 కుటుంబాల మధ్య చాలా గొడవలున్నాయి. మళ్ళీ మనం ఇలా మీ ఇంటికి వచ్చామని తెలిస్తే మా అమ్మ గొడవ చేస్తుంది. పెళ్ళైనప్పటి నుంచి నువ్వు ఒక్కసారి కూడా మా ఇంటికి రాలేదు కదా. ప్లీజ్ ప్లీజ్ నా మాట విని శ్రావ్య. ఇప్పటికే మా అమ్మ నిన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ విషయం తెలిస్తే నిన్ను ఇంకా ఇబ్బంది పెడుతుంది. అనవసరంగా లేనిపోని గొడవలు ఎందుకు? పద, సరదాగా ఈ షాపింగ్కు వెళ్దాం. అది కాదు నందు, ఎలాగో వచ్చాం కదా, ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకి మొహం చూపించేసి వెళ్ళిపోదాం. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో శ్రావ్య. నీ మంచి కోరే చెప్తున్నాను. మనం ఇలా వచ్చామని తెలిస్తే మా అమ్మ నిన్నే కాదు నన్ను కూడా తిడుతుంది. నా మాట విను, అనవసరంగా గొడవలవుతాయి. పద, ఎవరు చూడకముందే వెళ్దాం. సారీ మీరా గారు, మేము ఇంట్లోకి రాలేము. ఏ, ఇది మీ శత్రువులిల్లా? మీ అత్తగారి ఇల్లే కదా నందుగారు. లోపలికి రావడానికి ఏంటి ఇబ్బంది? అంటే మేము లోపలికి వస్తే మా అమ్మ... బావుంది నందుగారు, మీ అమ్మగారికి భయపడి పాపం శ్రావ్యని ఇంట్లోకి తీసుకురాకుండా ఉంటారా? ఎంతైనా శ్రావ్య ఇంటి ఆడపడుచు, తనకి పుట్టింటి మీద ప్రేమ ఉంటుంది కదా.
ఎంత ఆశ లేకపోతే మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొస్తుంది చెప్పండి. తను మీతో కలిసి తన కన్నవాళ్ళని చూడాలని తనకుంటుంది కదా. అదే కాదండి, మా అమ్మ గురించి మీకు తెలీదు. మీ ఇంటి విషయాలు నిజంగా నాకు తెలీదు నందుగారు. కానీ మీరు ఈ ఇంట్లోకి వస్తే ఈ ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. మీరు ప్రతి విషయానికి ఇలా భయపడకూడదు. ఇక్కడి దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. మా అమ్మకి ఈ విషయం తెలిస్తే చాలా పెద్ద గొడవ అవుతుందండి. ఇప్పటికే మా రెండు కుటుంబాల మధ్య చాలా గొడవలున్నాయి. ఒక్క 5 నిమిషాలు ఇంట్లోకొచ్చి కాఫీ తాగి వెళ్తే ఏం కాదు నందుగారు. దయచేసి ధైర్యంగా ఉండండి. ఎలాగో ఇక్కడి వరకు వచ్చారు కదా, లోపలికి రండి, ఏం కాదు. అది కాదండి, ప్లీజ్, మా అమ్మకి తెలిస్తే. ఈ భయమే వద్దు. మొన్న చూసారుగా వాళ్ళు రోడ్డు మీద ఏం మాట్లాడారో, మీరు విన్నారు కదా. మీరు ఇలాగే చేస్తే మీరు అమ్మ కొంగు చాటు బిడ్డ అని అంటారు. మీ పరువు కూడా పోతుంది.